ఏంది కేటీఆర్ ఏమంటున్నాడు నిన్న? బండిని బర్తరఫ్ చేయాలి, భగీరథ్పై కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సంజయ్ని పదవి నుంచి తొలగించాలి, పోక్సో కేసు నీరు గార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కుమ్మక్కు. కేటీఆర్ని డ్రామాలాపు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కేంద్ర మంత్రితోనో ప్రధానమంత్రితోనే కుమ్మక్కు కావాల్సినటువంటి అవసరం లేదు. ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా చేయడు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు కలల పోలేలు తినకు, ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికో ఊడిగం చేసి ఎవరినో మెప్పించడానికి పనిచేయాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల చేసే లక్ష్యంగా ఈరోజు ఆయన పరిపాలన కొనసాగుతుంది. మనం చూసినాం గతంలో కూడా. ఈరోజు కేంద్ర హోంమంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుని విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో ఈరోజు చిప్పకుడు తినిపిస్తున్నాను. నువ్వు గుర్తుపెట్టుకో. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా రేపిస్టులకు, ఏ రకంగా తాగుబోతులకు, తిరుగుబోతులకు మద్దతు నిలిచినరో మేము చూసినాం. ఏం చేసినావా? మహమ్మద్ అలీ మన్మని కేసు విషయంలో, తాటికొండ రాజా విషయంలో ఏం చేసినావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విషయంలో ఏం చేసినావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఏడున్నావు? ఏడవనుకున్నావు? ఎందుకు వాళ్ళ మీద ఆ రోజు చర్యలు తీసుకోలేదు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, అది బండి సంజయ్ కుమారుడైనా మీ కుమారుడైనా అంతెందుకు నీ బామ్మర్ది ఇంట్లో దీపావళి రోజు గంజాయి తాగినటువంటి వ్యక్తి దొరికితేనే వదలలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి భయపడాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎట్టి పరిస్థితుల్లో నీరు గార్చదు. మీడియాను మనీ ట్రాప్లోకి లాగి హనీ ట్రాప్ కుట్రనంట వార్తలు రాయకుండా గొంతు నొక్కేందుకు ఇద్దరి యత్నం. భగీరథ్ను 9 రోజులు ఎందుకు దాచిపెట్టారో చెప్పాలి బాధిత కుటుంబానికి. ఇదైతే బాగానే చెప్తున్నావు. నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమాయకమైనటువంటి ప్రజల మీద జూబ్లీహిల్స్ల ఫుట్పాత్ మీద నిద్రిస్తున్నటువంటి వారి మీద కారు ఎక్కించి చంపేసి 1 సంవత్సరం కాలంగా దుబాయ్లో పోయి తలదాచుకుంటే నీవేం పీకినావు? ఎందుకు వాని గురించి మాట్లాడలేదు? సన్నాసి మాట్లాడేది ఉండే కదా ఆ రోజు కూడా. 1 సంవత్సరంన్నర కాలంగా పోయి దుబాయ్లో తలదాచుకున్నాడు దొంగ. వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొడుకు. వారు ఎందుకు ఆ రోజు ఇటువంటి ఓవర్ యాక్టింగ్ ఈరోజు ఈ రకంగా మాట్లాడలేదు కేటీఆర్? అంటే మీరు చేస్తే సంసారం, ఇతరుడు చేస్తే వ్యభిచారమా? ఈ విషయం మీద నీకు మాట్లాడే నైతిక హక్కే లేదు. ఒక కేంద్ర మంత్రి కొడుకుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే పరిస్థితి రావడం దేశానికి అవమానం. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక కేంద్ర మంత్రి కుమారుడని తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లుకౌట్ నోటీసులు ఇచ్చిందంటేనే ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నదో దీన్ని బట్టి కేటీఆర్ అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి నీవు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఎవరి అడుగులకు మడుగులు వత్తదు, ఎవరికి సాయం చేయదు. వాడు బలిచినోడైనా బలయుడైనా న్యాయం అందరికీ, చట్టం ఒకరికి చుట్టం కాకుండా అందరికీ సమానంగానే ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. భగీరథ్ ఫోన్ డాటా డిలీట్ అంట. కేసు నమోదు కాగానే ఐఫోన్ స్విచ్ ఆఫ్. ఆ ఫోన్లో కీలక సాక్ష్యాలు మాయం. వివరాలు తవ్వి తీసే పనిలో ఫోరెన్సిక్స్. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఏం చేసినా అన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్లో బయటికి తీసుకొస్తుంది. ఆల్రెడీ 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కూడా చెప్తున్నారు. కస్టడీలో అన్ని వివరాలను అయితే రాబడతారు. మీరేం బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులంట. పోక్సో కేసులో బాధితురాలపై తప్పుడు ప్రచారం చేశారని చర్యలంట. ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది బండి సంజయ్ దగ్గర ప్యాకేజ్ తీసుకొని మళ్ళా తెల్లారే హనీ ట్రాప్ అనేటటువంటి అనేక డ్రామాలు వేసి వాళ్ళ కుటుంబ సభ్యులని, ఏదైతే పోక్సో కేసుకు సంబంధించినటువంటి చట్టం ఏం చెప్తుందంటే బాధితురాలు కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు కానీ ఫోటోలు కానీ ఎక్కడా విడుదల చేయొద్దు. ఒకవేళ ఆ రకంగా చేసినట్లయితే 1 సంవత్సరం జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పి పోక్సో కేసు చెప్తుంది. కానీ ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా మొత్తము
హనీ ట్రాప్ పేరు మీద అమ్మాయి ఫోటోలను, అమ్మాయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఫోటోలను, వాళ్ళ ఐడెంటిటీని మొత్తం బయటేసి వాళ్ళ కుటుంబం మీద కుట్రలు చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేసినారు. కాబట్టి ఈరోజు ఆ రకంగా చేసినటువంటి మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ల మీద బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మీద కూడా కేసులు నమోదు కావడం జరిగింది. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 14 మందిపై కేసు నమోదు కాగా మొత్తం 50 మంది వీడియోలను అభ్యంతరకర కంటెంట్ను పోస్టు చేసినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో తమపై వ్యతిరేక ప్రచారం చేయడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గోప్యతకు భంగం కలిగిస్తున్న సోషల్ మీడియా ఖాతాల్లో కంటెంట్ను తొలగించడంతో పాటు బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలికి వ్యతిరేక ప్రచారంపై జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు కూడా పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్న వీడియోలను పోలీసులు ఇప్పటికే కొన్నింటిని గుర్తించారు. అప్లోడ్ చేయడం, వాటిని ఉద్దేశపూర్వకంగా ఎక్కువసార్లు చేసిన వారి వివరాలను ఆరా తీశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి నిందితుడు అరెస్టు వరకు కేసు తీవ్రత తగ్గేలా బాధితురాలిని తప్పుపడుతూ పలువురు సోషల్ మీడియా ఖాతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. నిందితునికి క్లీన్ ఇమేజ్ ఉన్నట్లు చూసే ప్రయత్నంలో డబ్బులు తీసుకొని ప్రచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులకు మద్దతుగా ప్రచారం, పోక్సో బాధితురాల వివరాలు వెల్లడయ్యేలా చేయడం నేరం. సోషల్ మీడియాలో పోక్సో కేసులో వ్యతిరేక ప్రచారం చేసిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ కేసులో చాలామంది మహిళా జర్నలిస్టులు కూడా సిగ్గు శరమిడిసి ఒక మహిళకు, ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆమె పక్షాన నిలవాల్సినటువంటి ఈ బ్రోకర్ జర్నలిస్టులు, చిల్లరముండలు ఈ రకంగా అనొద్దు సారీ, కానీ ఇంత దౌర్భాగ్యంగా ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఐడెంటిటీని మొత్తం బయటపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్నే అవమానపరిచే విధంగా చాలామంది కంటెంట్ చేయడంతో పాటు పోస్టుల్ని, వాళ్ళ ఫోటోల్ని, వాళ్ళ వీడియోలని షేర్ చేసినారంటే ఎందుకు ఇంత? బండి సంజయ్ ఇచ్చేటటువంటి చిల్లర ముష్టి పైసలకు ఆశపడి ఇట్లా బాధిత కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళని ఆడవిళ్ళనల్లా, గాడిదలనల్లా అర్థమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. దౌర్భాగ్యం, సిగ్గుసేట అసలు జర్నలిస్టులమని చెప్పుకోవడానికి. విద్యాశాఖ కాదు, విపత్తుల శాఖ